అందరికీ నమస్కారం అండి. నేను మీ ఊపిరితిత్తుల డాక్టర్ రవిని మాట్లాడుతున్నాను. లైఫ్ లైన్ త్రిమూర్తి హాస్పిటల్ విజయవాడ నుంచి. ఈరోజు లంగ్స్ సంబంధించినటువంటి ఒక ప్రొసీజర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీ ముందుకు వచ్చాను. అదేంటంటే లంగ్ డీకార్టికేషన్ అంటాం. అసలు ఇదేంటి అని అంటే ఊపిరితిత్తుల పైన పొలచగా మనకు ఒక పొర ఉంటుంది. ఆ పొర వల్ల ఊపిరితిత్తులు విచ్చుకోవడానికి మంచిగా దోహదపడతాయి. ఊపిరితిత్తుల పైన ప్రొటెక్షన్ లాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా దీంట్లో 4 నుంచి 5 ml లిక్విడ్ ఉంటుంది. దానివల్ల ఊపిరితిత్తులు చక్కగా విచ్చుకొని ఎటువంటి ఫ్రిక్షన్ లేకుండా ఉంటుందన్నమాట. కొంతమందికి ఈ పొర లోపల ఇన్ఫెక్షన్ రావడం కానీ నీరు చేరడం కానీ జరుగుతుంది. అలా జరిగిన సందర్భాల్లో అది చాలా రోజుల పాటు అలా ఉండిపోయి పేషెంట్ దాని గురించి శ్రద్ధ చూపించలేకపోతే లేదా సరైన ట్రీట్మెంట్ జరగకపోతే ఆ పొర మందంగా మారిపోయి ఊపిరితిత్తు మొత్తం చుట్టేసి అది మొత్తం ఒక ఉండలా మారిపోతుంది. దాన్ని ఎంట్రాప్మెంట్ ఆఫ్ ది లంగ్ అంటాం. ఇలాంటి ఒక పేషెంట్కి మన హాస్పిటల్లో ఈ డీకార్టికేషన్ అనే ప్రొసీజర్ చేశాం. ఈ ప్రొసీజర్ ఏంటంటే ఈ లంగ్ ఏదైతే పొర మందం పడిపోయిన పొర ఉందో ఆ పొరని మనం వ్యాట్స్ అనే ఒక ప్రొసీజర్ ద్వారా తొలగించడం జరుగుతుంది. వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపీ సర్జరీ అంటారండి. ఇది చాలా చిన్న హోల్ ద్వారా ఊపిరితిత్తు లోపలికి మనం కెమెరా పంపించుకొని దాని లోపల పొరని ఏదైతే మనకు ఊపిరితిత్తు చుట్టూ పొర చేరిందో ఆ మందమైన పొరని మనం సున్నితంగా కట్ చేసి బయటికి తీసేస్తాం. తద్వారా ఊపిరితిత్తులు మళ్ళీ విచ్చుకొని పేషెంట్కి ఆయాసం తగ్గిపోవడము, ఆక్సిజన్ లెవెల్స్ మెరుగుపడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈరోజు మా హాస్పిటల్లో ఒక 70 ఏళ్ళ వ్యక్తికి ఈ ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా నిర్వహించాము. పేషెంట్ కూడా చాలా హ్యాపీగా మంచిగా గాలి తీసుకోవడం జరుగుతూ ఉంది. 2-3 సంవత్సరాల నుంచి వస్తుంది నాకు. ఇప్పుడు డాక్టర్ గారు రవిచంద్ర గారు ఇప్పుడు ఆయాసం లేదు, ఫ్రీగా ఉంది. ఈ డీకార్టికేషన్ అనే ప్రొసీజర్ ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలనే నిర్ణయం మేము తీసుకుంటాం. సరైన సలహా తీసుకొని డాక్టర్ ద్వారా ఈ సర్జరీ చేయించుకుని ఉంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. మళ్ళీ మంచిగా పేషెంట్ గాలి తీసుకోవడం కానివ్వండి, అంతకుముందు ఆక్సిజన్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇప్పుడు ఆక్సిజన్ లేకుండా పూర్తిగా గాలి తీసుకునే అవకాశం దొరుకుతుంది. పేషెంట్ని మళ్ళీ మనం సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటి ప్రొసీజర్స్ పెద్దవాళ్ళు కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి సరైన నిర్ణయం తీసుకోవాలి, డాక్టర్ చూపించుకొని. ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సరిగా మనము చూసుకుంటే మంచి వైద్యం అందుతుందండి. చాలామంది నిర్లక్ష్యం చేయడం వల్లనో సరిగా డాక్టర్ సంప్రదించకపోవడం వల్లనో ఆ సమస్యలు ముదిరిపోయిన తర్వాత హాస్పిటల్కి వస్తే మనం ట్రీట్మెంట్ అనేది సరిగా చేయలేకపోవచ్చు. కావున అందరూ గమనించుకోండి. ఎటువంటి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నా కూడా మీరు ముందు ఒపీనియన్ కోసం సంప్రదించవలసిన కోరుతున్నాము. డాక్టర్ రవీందర్ రెడ్డి, ఊపిరితిత్తుల డాక్టర్, లైఫ్ లైన్ త్రిమూర్తి హాస్పిటల్, విజయవాడ.